కంచి కామాక్షి అమ్మ కరుణా కటాక్షాలు, కంచి పరమాచార్యుల దివ్య ఆశస్సులతో ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్న ప్రతి విద్యార్థికి ఈ సందేశం అంకితం. ఈ రోజుల్లో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడికల్, లా, అప్లైడ్ సైన్సెస్ వంటి ఎన్నో కోర్సులు, వందలాది విశ్వవిద్యాలయాలు, వేలాది కాలేజీలు మీ ముందున్నాయి. కానీ ఏ కోర్స్, ఏ కాలేజ్, ఏ భవిష్యత్తు అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం మీరే స్వయంగా వెతకాలి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఆశయం మీ మక్కువకి సరిపోవాలి. మీకు నిజంగా ఏ విషయంపై ఆసక్తి ఉంది, ఏ పని చేస్తుంటే అలసట లేకుండా ఆనందంగా ఫీల్ అవుతారు, మీలో సహజంగా ఉన్న ఆ ఇష్టమే మీ భవిష్యత్తు దారిని నిర్ణయించాలి. ఎవరైనా చెప్పారని, స్నేహితులు వెళ్తున్నారని, తల్లిదండ్రుల ఒత్తిడి ఉందని, లేదా ప్లేస్మెంట్ గ్యారంటీ అంటూ ఎవరైనా ఆకర్షించినా ఎప్పుడూ నిర్ణయం తీసుకోకండి. మీరు ఎంచుకునే కోర్స్ మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ కోర్సుకు సంబంధించిన ఇండస్ట్రీలు ఏవి, ఆ రంగంలో వచ్చే 10 సంవత్సరాల్లో అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, కంపెనీలు ఎలాంటి నైపుణ్యాలను కోరుకుంటున్నాయి, ఆ నైపుణ్యాలు నేర్పించే కాలేజ్ నిజంగా మీకు ఉపయోగపడుతుందా, ఇవన్నీ పూర్తిగా పరిశీలించాలి. కేవలం బ్రోచర్లు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు చూసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ప్రత్యక్షంగా కాలేజ్ కి వెళ్ళండి. ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ నిజంగా ఇండస్ట్రీ అనుభవం కలిగిన వారేనా, లైవ్ ప్రాజెక్ట్స్ అంటే నిజంగా ఏం చేస్తారు, ఇంటర్న్షిప్స్ ఎలా చేస్తారు, విద్యార్థుల టెక్నికల్ క్లబ్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ మీరే చూసి తెలుసుకోండి. ముఖ్యంగా ఆ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు సాధించిన స్థాయికి ఆ విద్యా సంస్థ ఎలా దోహదపడుతుంది అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్లేస్మెంట్ అంటే కేవలం ఇంటర్వ్యూకి పంపించడం కోసం కాదు. 4 సంవత్సరాల పాటు మిమ్మల్ని పరిశ్రమలకు సిద్ధం చేసే ప్రక్రియే అసలైన ప్లేస్మెంట్. మీ నైపుణ్యాలను మెరుగుపరచడం, కమ్యూనికేషన్ పెంచడం, ప్రాక్టికల్ అనుభవం ఇవ్వటం, ఇవే నిజమైన బలం. గుర్తుంచుకోండి, జాబ్ ఎవరు చేతిలో పెట్టరు, మీరే సాధించుకోవాలి. అలాగే ఫీజులు, స్కాలర్షిప్స్, బ్యాంక్ లోన్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఫీజు రిఫండ్ పాలసీలు వంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. విశ్వవిద్యాలయ చరిత్ర, విలువలు, నియమ నిబంధనలను, భద్రతా ప్రమాణాలు, హాస్టల్, ఆహార వసతులు ఇవన్నీ పరిశీలించండి. మీ తల్లిదండ్రులతో కలిసి వెళ్లి అధికారులతో మాట్లాడండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు. ఒక తొందరపాటు నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. అందుకే ప్రభావితం అవ్వకుండా ఆలోచించండి. ప్రలోభాలకు లోనవ్వకుండా పరిశీలించండి. మీ స్వీయ విచారణే మీకు మార్గదర్శకంగా చేసుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన విద్యా సంస్థను సరైన అవగాహనతో ఎంచుకోండి.